నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి, పార్టీకి లోటు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం ప్రకటించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం విషాదం. తండ్రి అకాల మరణంతో చిన్న వయసులో విద్యాధికురాలు అయిన తనకు ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది. అంతలోనే రహదారి ప్రమాదంలో ఆమె మరణించడం దురదృష్టకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. నివాళులు అర్పించిన వారిలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మీడియా కన్వీనర్ నందిమల అశోక్, కె వెంకటేష్, కౌన్సిలర్స్ బండారు కృష్ణ, నాగన్న యాదవ్, కె రవి, నాయకులు పరంజ్యోతి, డానియాల్, సయ్యద్ జమీల్, ఎన్ రమేష్, ఎండి గౌస్, జి విజయ్, జాత్రు నాయక్, గులాం ఖాదర్ ఖాన్, స్టార్ రహీం, జోహేబ్, జి ప్రేమ్, ఎం రాము, డి నాగరాజు, వి రవి, టి శ్రీను, వహీద్, ఏకే పాషా, ఇమ్తియాజ్, డి తిరుపతయ్య, డి వెంకటయ్య, రామచందర్, పి సురేష్, ఎస్ శంకర్, వి రమేష్ ఉన్నారు. పార్టీకి విషాదకరమైన రోజు. ఒక యువ ఎమ్మెల్యే అతి పిన్న వయసులో ప్రజల మన్ననలు పొంది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి లాస్య నందిత గారు ఇవాళ కారు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం. బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా విషాదంలో మునిగిన రోజు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి అండగా ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.